నేను ఒక ఎంపీ పదవి ఆశించవచ్చు, ఒక ఎంపీ పదవి ఆశించవచ్చు, మంత్రి పదవి ఆశించవచ్చు, ఆశించి ఉండొచ్చు. నేనేం ఆశించవచ్చు. సగటు ప్రభారీలాగా, ఇక్కడ ఆశీనులైన ప్రభారీలాగా నేను ఎంత గర్వంగా ఉంటుందో మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే, గత 30-40 సంవత్సరాలుగా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా లేదో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ కోసం అంకితమైపోయిన ప్రభారులకి, నాయకులకి, కార్యకర్తలకి నిజంగా చేతులెత్తి మీకు నమస్కారం తెలియదు. ఒక ఐడియాలజీ ఉంటే, ఒక ఆలోచన ఉంటే, ఒక భావోద్వేగం ఉంటే ఎంత బలంగా నిలబడచ్చు. ఇలాంటి పార్టీ తోటి జనసేన ఈరోజు ప్రయాణిస్తున్నందుకు, మీతో కలిసి నడుస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను గుండె నిండులుగా నా కృతజ్ఞతలతో రోజును కూడా 2014లో మొత్తం 2009లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లోనే నా వేదిక పైన ఉన్న జనసేన నాయకులు శంకర్ గౌడ్ కానీ, రాజలింగం గారు కానీ, మనకి హనీఫ్ అనే వ్యక్తి, మహమ్మద్ హనీఫ్ కానీ, వీళ్ళందరూ కూడా వేదిక పైన నాతో ఉన్న నాయకులందరూ కూడా 2009 నుంచి వీళ్ళందరూ యువ నాయకులు. ఆ రోజున 20sలో ఉన్నవాళ్ళు నన్ను నమ్మి వచ్చారు. ఆ రోజున యూత్ వింగ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్కరు పిలిచి వెళ్ళలేదు, ఉండిపోయారు. ఈరోజు ఎందుకు అంటే, ఈరోజు 32 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి కూడా ఒక్క మాట నేను చెప్తే అందరూ ఉపసంహరించుకున్నారు. మీరు ముఖ్యంగా కార్యకర్తలుగా, నాయకులుగా మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఓట్లు వస్తాయా లేదా అనుకుంటే మన పార్టీ నిలబడాలి, ఎదగాలని కోరుకొని పోటీలోకి నిలబడతారు. జిహెచ్ఎంసీలో కూడా ఒక దాదాపు 60 మంది నిలబడతాను అనే మొత్తం బీఫామ్స్ రెడీగా పెట్టుకున్నా కానీ ఒక్కసారి నా మాట చెప్పి లేదు, మన నరేంద్ర మోదీ గారికి చెప్పాను, మాట ఇచ్చాను, మనందరం ఉపసంహరించుకుందామంటే నా మీద గౌరవంతో మొత్తం మూకుమ్మడిగా అందరూ పోటీ చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకున్నారు జనసేన నాయకులు.